ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ చెప్పింది సార్, ఖచ్చితంగా 350కి పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది, ఎన్డీఏకు 400+ వస్తాయి అని చెప్పి. కానీ ఫలితాలు చూసిన తర్వాత 240కి మాత్రమే పరిమితమైన పరిస్థితి. 53 సీట్లను మిత్రపక్షాల నుంచి తీసుకుని గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇది అతి విశ్వాసం వల్లే జరిగింది అని చెప్పి ఆర్ఎస్ఎస్ కామెంట్స్. నిజంగా భారతీయ జనతా పార్టీ అతి విశ్వాసం వల్లే అలా అనుకున్న సీట్లు దక్కించుకోలేకపోయింది. అతి విశ్వాసం ఒక అంశం. డెఫినెట్ గా ఇవ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ లో వచ్చినటువంటి వ్యాసంలో చెప్పిన ప్రతి అంశం మీరు గత 3-4 నెలలుగా నేను చేస్తున్న విశ్లేషణ చూడండి. అందులో ఎవ్రీ పాయింట్ దొరుకుతుంది, లిటరల్లీ ఎవ్రీ పాయింట్. ఇది ఒకటి కాదు, మీకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పట్టించుకోలేదు, మోడీ చుట్టూ క్యాంపెయిన్ నడిపారు, వీధుల్లో ఉండే ప్రజల గొంతుకల్ని మీరు వినలేదు, అంటే వాయిసెస్ ఆఫ్ డిసెంట్ను వినకుండా సప్రెస్ చేశారు. మీడియాను సప్రెస్, సోషల్ మీడియాను నమ్ముకున్నారు. పార్టీ నిబద్ధత గల కార్యకర్తల కన్నా సోషల్ మీడియాను నమ్ముకున్నారు. ఎంపీలను ఇష్టమైన వాళ్ళకు టికెట్లు ఇచ్చారు. 20% అని మెన్షన్ చేశారు. 25% వరకు బయటి వారికే టికెట్లు ఇచ్చారు. పార్టీలను చీల్చడం కరెక్ట్ కాదు, అది కూడా చెప్పారు. మహారాష్ట్ర ఉదాహరణతో కూడా చెప్పారు, పార్టీలను చీల్చడం కరెక్ట్ కాదు. అప్పటిదాకా మనం విమర్శించిన వాళ్ళనే మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. అజిత్ పవార్ లాంటి వాళ్ళను బీజేపీకి శివసేనకే సరిపోతుంటే మళ్ళీ ఎన్సీపీని కూడా చీల్చి అజిత్ పవార్ను కూడా తీసుకున్నారు. అజిత్ పవార్ను తీసుకోవడం వల్ల బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైంది. సో ఇలా మనం ఈ రకమైన పార్టీలను చీల్చే రాజకీయాలు, ఫిరాయింపుదారులపైన ఆధారపడే రాజకీయాలు చేయాల్సింది కాదు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఆర్ఎస్ఎస్ చెప్తుంది. మళ్ళీ మీరు మోహన్ భగత్ స్పీచ్లో చూడండి, అన్నీ తానే చేశానని చెప్పుకోకూడదు. ఎవరి గురించి అంటున్నారు? అందువల్ల మోడీ గురించే కదా, మోడీ కా గ్యారంటీ హై, మోడీ హై తో ముమ్కిన్ హై, మోడీ 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 తప్ప ఇంకోట్లేదు కదా. దీన్ని ఆర్ఎస్ఎస్ క్లియర్గా తప్పుడుతుంది. మీరు ఒక ఏక వ్యక్తి చుట్టూ రాజకీయం చేయకూడదు. ఇవన్నీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్తున్న ప్రతి అంశము మాలాంటి విశ్లేషకులు గత 3-4 నెలలుగా జస్ట్ గో బ్యాక్ అండ్ సీ మై వీడియోస్ ప్రతి ఒక్కటి చెప్పాం. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇవన్నీ చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు. మీరు బీజేపీ పైన కోపంతో అంటున్నారు, మోడీపై కోపంతో అంటున్నారు. విచిత్రం ఏంటంటే అవే మాటలు ఇవాళ ఆర్ఎస్ఎస్ అన్నది సేమ్, బోర్డింగ్ కూడా సేమ్. మీరు డీసెంట్ను సైఫిల్ చేశారు, ఇవన్నీ చెప్పాను నేను. మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పట్టించుకోలేదు. సో మీరు వస్తున్న అసంతృప్తిని అర్థం చేసుకోలేకపోయారు. అంటే ప్రభుత్వంతో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గాయి. ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాం. మోడీ చుట్టూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఒక వ్యక్తి చుట్టని. అప్పుడు ఇవి తప్పులు చేస్తున్నప్పుడు చెప్పినప్పుడేమో బీజేపీ వారు మీరు మోడీని, మీరు కాంగ్రెస్, మీరు కమ్యూనిస్టులు, మీరు అది మీరు మోడీని తిట్టడానికే పుట్టినని చెప్పి నా పైన ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు నేనన్న ప్రతి మాట ఇవాళ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో మీరు నా వీడియోలు ముందు పెట్టుకోండి, ఆర్ఎస్ఎస్ పత్రికలో వచ్చింది వాట్సాప్ ముందు పెట్టుకోండి. వర్డ్ టు వర్డ్ సేమ్ ఉంటుంది, వర్డ్ టు వర్డ్. మీరు మోహన్ భగవత్ ఇచ్చిన స్పీచ్ ముందు పెట్టుకోండి, నా వీడియో ముందు పెట్టుకోండి, వర్డ్ టు వర్డ్ సేమ్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ పిచ్చి అభిమాన సైన్యం విషయాలు అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగే నష్టం జరిగిపోతుంది. ఇవాళ నారా లోకేష్ మీరు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి, మేము అధికారంలో సమయంలో మిస్టేక్స్ చేశాం, ఆ మిస్టేక్స్ ఇప్పుడు సరి చేసుకుంటాం. ఇది ఎవరంటున్నారు? లోకేష్ అంటున్నారు. ఇదే నాగేశ్వర్ అంటే మీరు వైసీపీకి అమ్ముడు పోయినట్టు, లోకేష్ అమ్ముడు పోయిన వైసీపీకి. చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాము, ఇది లోకేష్ చెప్తున్న మాట. నేను అన్ని జాతీయ ఛానళ్ళు చెప్పుంటాను, ఎన్డీటీవీలో నేను చూశాను, మీరు కావాలంటే చూడండి. నారా లోకేష్ ఇంటర్వ్యూ ఎన్డీటీవీని కొట్టండి వస్తుంది. వీ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్, సో వీ విల్ కరెక్ట్ దెమ్. అది హ్యూమిలిటీ. లోకేష్ చూడండి ఎంత వినమ్రత చూపుతున్నాడు. మేము తప్పులు చేశాం, మేము ఓడిపోయాం, దాన్ని మళ్ళీ ఇప్పుడు సరి చేసుకుంటామన్నాడు. కానీ ఇవే తప్పులు జరుగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళకి చెప్పాము, అయ్యా ఈ తప్పు, ఈ తప్పు జరుగుతుంది అని. ఎందుకంటే ఎన్నికల ఫలితాల ఆధారంగా విశ్లేషించాం. ఎన్నికల ఫలితాలు అనేక ఫ్యాక్టర్స్ మీద గెలుస్తారు, ఓడతారు. తప్పులు చేసిన వాళ్ళు కూడా చాలాసార్లు గెలుస్తారు. చాలా సరిగా తప్పులు ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ఓడిపోతూ ఉంటారు. సో దానికి ఏం సంబంధం? తప్పులు చేయడము చేయకపోవడంతో గెలుపులు ఉండవు. గెలుపులు అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటాయి. అందువల్ల మాలాంటి వాళ్ళు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో దాంతో సంబంధం లేదు. నడుస్తున్న చరిత్రను విశ్లేషించే వాళ్ళుగా
అయ్యా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ తప్పులు చేశాడని చెప్పారు. చెప్పినప్పుడు ఏమన్నారు, మీరు వైసీపీకి అమ్ముడు వేరు అన్నారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే చెప్తున్నాడు, మేము తప్పులు చేశామని. నారా లోకేష్ కూడా అమ్ముడు వేయండా, ఆయన కూడా కనగొప్తారా? మీరు చెప్పండి. అందువల్ల ఈ పిచ్చి సైన్యం నేర్చుకోవాలి. అయ్యా మా ఇప్పుడు సేమ్ 2 ఉదాహరణలు చెప్పాను మీకు. ఈ 4 ఏళ్ల విశ్లేషణలో చెప్పిన ప్రతి అంశం ఉన్నది ఆర్ఎస్ఎస్ పత్రిక రాష్ట్ర వ్యాసంలో. ఎవ్రీ వర్డ్ ఇస్ దేర్, ఎవ్రీ సెంటెన్స్ ఇస్ దేర్. మీరు కావాలంటే వెనక్కి తిరిగి చూడండి. ఇవే నేను ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కాదు కదా. అందువల్ల రాజకీయ పార్టీల సమస్య ఏంటంటే ఓడిపోయినాక అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు ఆర్గనైజర్ పత్రిక ఎప్పుడు రాసింది? ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నాక, హర్యానాలో దెబ్బతిన్నాక, మహారాష్ట్రలో దెబ్బతిన్నాక, రాజస్థాన్లో దెబ్బతిన్నాక, అసలు సొంతగా మెజారిటీ కోల్పోయినాక, ఉత్తరప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రంలో ఇండియా కూటమి కన్నా తక్కువ సీట్లు వచ్చినాక, ఇప్పుడు రేపు మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో ఓడిపోయే ప్రమాదం పొంచి ఉన్న తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది ఇస్ ద పోస్ట్ మార్టం. లోకేష్ ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 2014-19 మధ్యలో మాట్లాడలే కదా. 24లో మాట్లాడుతాను మేము తప్పులు చేశాం 2019 ముందు అని. అంటే అంటే పోస్ట్ మార్టంలు మీరు చేస్తారు, మాలాంటి వాళ్ళు పోస్ట్ మార్టం చేయం. మా లాంటి వాళ్ళని చేసే పని ఏంటంటే ఏ ప్రభుత్వమైనా, అది చంద్రబాబు నాయుడా, జగన్తా, మోడీ, మాకు సంబంధం లేదు, మన్మోహన్ సింగ్, జరుగుతున్నటువంటి చరిత్రను జరుగుతున్నప్పుడే విశ్లేషిస్తాం. దట్ ఇస్ ద డిఫరెంట్. వీఆర్ రన్నింగ్ కామెంటరీ. మా ఇప్పుడు ఒక కామెంటేటర్స్ ఉంటారు, మ్యాచ్ అయిపోయాక మాట్లాడరు, మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాట్లాడతారు. సో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాట్లాడిన వాళ్ళేమో మీకు ద్రోహులు అయ్యారు, మీకు వ్యతిరేకులు అయ్యారు. కానీ జరిగిన తర్వాత మీరదే మాట్లాడుతున్నారు. నేను మాట్లాడింది ఆర్ఎస్ఎస్ నా పత్రికల్లో రాశారు, నేను మాట్లాడింది నారా లోకేష్ చెప్పాడు మేము తప్పులు చేశామని. అందువల్ల మంచిదే, సంతోషం. కనీసం ఇప్పటికైనా తప్పులు సరి చేసుకుంటే ఎవరికైనా అంతే కదా. మిడ్ కోర్స్ కరెక్షన్ అనేది ఏది పర్మనెంట్ కాదు. ఆ హ్యూమిలిటీ ఉంటే సంతోషం. లోకేష్ ఆ హ్యూమిలిటీతో మేము తప్పులు చేస్తాం, వాటిని సరి చేసుకుంటామంట. తప్పులు చేయని వాడు ఎవడు ప్రపంచంలో? అసలు ప్రపంచంలో నాగేశ్వర తప్పులు చేయలేదా? ప్రతి ఒక్కరూ తప్పులు చేసిన వాళ్ళే ఉంటారు. కానీ తప్పులు చేసిన వాళ్ళ మీద మీరు అటాక్ చేస్తూ మరి మీ వాళ్ళే తప్పులు చేశామని చెప్పినప్పుడు మాత్రం ఏం మాట్లాడతారన్నదే క్వశ్చన్. ఆర్ఎస్ఎస్ చెప్పింది కనుక, మోహన్ బాబు చెప్పింది కనుక బీజేపీ ఆచరిస్తే మరో 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంటుంది. నాగేశ్వర్ కాదు కదా. నాగేశ్వర్ చెప్పింది కనుక అందులో నిజం ఉంటే మీరు దాన్ని మార్చుకుంటే చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉంటాడు, లోకేష్ 10 ఏళ్ళు ఉంటాడు, నాగేశ్వర్ ఉండేడు కదా. జగన్మోహన్ రెడ్డి తప్పులు చాలా చెప్పాము, ఆయన వినలేదు. నిన్నేమంటాడు? జనంలో అంత కోపం ఉన్నదని మాకు అర్థం కాలేదు. మీకు ఎందుకు అర్థమవుతుంది? మా లాంటి వాళ్ళకి అర్థమై చెప్పినప్పుడు మీరు విన్నారా? ఎన్నిసార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అయ్యా సంక్షేమమే ఓట్లు తేదు, ఆర్థిక వృద్ధి లేని సంక్షేమం అన్సస్టైనబుల్. సో మా పార్టీలో నాయకుల పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. భూమి, ఇసుక, మట్టి, మద్యము వీటిపైన మా పార్టీ నాయకుల పైన కార్యకర్తల వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీ యంత్రాంగం నిర్వీర్యమైపోతుంది. ఇవన్నీ చెప్పలేదా? ఏదో మీరు చూడండి, పాత వీడియోలు తీసి చూడండి, అన్నిట్లో ఉంటాయి. చూడదలుచుకున్న వాళ్ళకి కనబడవు, చూడదలుచుకుంటే కనబడతాయి కదా. సో వివిధ వర్గాలు ఎలా దూరం అవుతున్నారని చాలా సందర్భాలు చెప్పాము. అర్బన్ దూరం అవుతున్నారు, మధ్యతరగతి దూరం అవుతున్నారు, యూత్ దూరం అవుతున్నారు, ఉద్యోగాల కల్పన లేదు, ఈ అమరావతిని వదిలేసి 3 రాజధానులు ఏం సంగతి, ఇవన్నీ ఎన్నో కథలు చెప్పాము. బట్ సమస్య ఏంటంటే అలా చెప్పినప్పుడు వాళ్ళు వినరు. వాళ్ళ ప్రత్యర్థులమో వాళ్ళ భాషలో చెప్పలేదు. సైకో జగన్ అనలే కదా నువ్వు, అదొక్కటి అనలే. సైకో జగన్ అంటేనే నువ్వు విమర్శించినావు, లేకపోతే నువ్వు ఏం చెప్పనట్లేదు. కానీ వాళ్ళు అంటారు. సో సైకో జగన్ అన్న పదం నా నోట్లు వస్తే అప్పుడు కరెక్ట్. నారాసురుడు అని అంటేనే బయటి పలుకుతుంది. మాలాంటి వాళ్ళకి సైకోలు, నారాసుర భాష వాడడం ఉన్న రియాలిటీని చెప్తాను. ఎస్, సంతోషం. ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా చెప్తోంది. ఆర్ఎస్ఎస్ చెప్పిన నాగేశ్వర్ చెప్తే ఎలా వినరు? ఆర్ఎస్ఎస్ చెప్తే నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెప్తే వింటారా? రవీష్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తే వింటారా? బీజేపీ కనీసం ఆర్ఎస్ఎస్ చెప్పిందని వింటే ఆ పార్టీకి లాభం.